అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం సభరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆసక్తిన వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ కార్యక్రమంలో మనం ఎన్నో విషయాల్ని తెలుసుకోవటం జరుగుతుంది. 28/5/2025 నాడు నేను రికార్డు చేసినటువంటి ఆ ఒక కార్యక్రమంలో ఒక చిన్న తప్పు చెప్పడం జరిగింది. ఈ మనువులు ప్రజాపతుల గురించి చెప్పేటప్పుడు ఇక్కడ ఈ యొక్క కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అనేటువంటివి ఇవి 4 యుగాలు ఉన్నాయి. ఈ 4 యుగాలని పాలిస్తూ 10 మంది ప్రజాపతులు ఉన్నారు. 4 యుగాలని ప్రజాపతులు ఈ యొక్క 10 మంది ఎలాగా వీళ్ళు పరిపాలనా విధానం ఉంటుందంటే, కలియుగంలో ముందు 2 ప్రజాపతులు పాలించిన తర్వాత 3వ ప్రజాపతి వచ్చి అతని తాలూకు పరిపాలనా విభాగంలో ఒక సగభాగము పూర్తి చేసుకున్న తర్వాత అక్కడికి కృతయుగము అయిపోతుంది. కృతయుగం అయిపోయిన తర్వాత త్రేతాయుగము అనేటువంటిది ప్రారంభం కావాలి. ఈ త్రేతాయుగం ప్రారంభం అయ్యేటప్పుడు ఈ యొక్క 3వ ప్రజాపతి ఈ యొక్క త్రేతాయుగంలోకి కూడా తన తాలూకు పాలనా విధానాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అంటే అన్నీ కొత్తగా ఉండకుండా ఆ విరాట్ పురుషుడు యుగం కృతయుగంలో నుంచి త్రేతాయుగంలోకి వచ్చేటప్పటికి ప్రజాపతులలో 3వ ప్రజాపతి ఆ ఒక సగభాగాన్ని పరిపాలనా విధానాన్ని ఈ యొక్క త్రేతాయుగంలో ప్రారంభించి అక్కడి నుంచి మళ్ళీ 2 ప్రజాపతులు వచ్చి ఆ ఒక త్రేతాయుగాన్ని పూర్తి చేస్తారు. చేసిన తర్వాత ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి మళ్ళీ ప్రజాపతులు మళ్ళీ 2 కొత్త వాళ్ళు వచ్చి 3వ ప్రజాపతి మళ్ళీ పాలన ప్రారంభించి సగం చేస్తూ ఉండగా ఆ యొక్క ద్వాపర యుగం అంతమైపోతుంది. అంతమైపోయి కలియుగం ప్రారంభమవుతుంది. ఈ యొక్క కలియుగం ప్రారంభమైనప్పుడు ఈ ప్రజాపతి 3వ ప్రజాపతి తన తాలూకు పరిపాలనా విభాగంలో మిగిలినటువంటి 3 అంటే ఒక అర్ధభాగాన్ని ఇక్కడ అతను పరిపాలించి మిగిలినటువంటి 2 ప్రజాపతులకి కూడా ఈ యొక్క కలియుగాన్ని అప్పచెప్పి ఆ యొక్క ప్రజాపతి నిష్క్రమించడం జరుగుతుంది. ఇది ఒక పరిపాలనా విధానంలో ఉన్నటువంటి ఒక విభాగం. ఉన్నవి 4 యుగాలు, 10 మంది ప్రజాపతులు. అందుకని 2 తర్వాత ఒక అతను సగం చేస్తే ఇంకో సగం ఇంకొక తాలూకు యుగంలోకి మారుతుంది. అలాగే ప్రజాపతులకు వచ్చేటప్పటికి ప్రజాపతుల తర్వాత ఈ యొక్క మనువులకు వచ్చేటప్పటికి ఈ మనువులు 14 మంది మనువులు. 14 మంది మనువులైతే ఈ యొక్క 14 మంది మనువుల చేతన ఈ 4 యుగాలు కూడా ఈ యొక్క పాలనా విధానం ఉండాలి అనేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు 3 మనువులు పూర్తిగా కృతయుగాన్ని పాలించడం జరుగుతుంది. 4వ అతను పాలిస్తూ ఉండగా కృతయుగం అంతరించిపోతుంది. అంతరించిపోయి త్రేతాయుగం ప్రారంభమవుతుంది. ఈ 4వ మనువు త్రేతాయుగంలోకి కూడా రావటం జరుగుతుంది. అయిన తర్వాత 5, 6, 7 అనేటువంటి ఈ మనువులు వీళ్ళు తర్వాత పాలనా విధానాన్ని జరిపిస్తారు. అలాగా
ఆ ఒక ముగ్గురు మనువులు పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ద్వాపరయుగానికి వచ్చేప్పటికి మళ్ళీ మనువులు కూడా ఈ యొక్క ప్రజాపతులకు మళ్ళీ అక్కడ ముగ్గురు మనువులు కొత్త వాళ్ళు వస్తారు. నాలుగో మనువు ఒక సగ పరిపాలన చేసిన తర్వాత ద్వాపరయుగం అంతమైపోయి కలియుగం ప్రారంభమయ్యేటప్పటికి ఆ భాగంలో నుండి నాలుగవ మనువు ఈ యొక్క కలియుగంలో 14వ మనువు ఈ యొక్క కలియుగాన్ని పాలించడానికి రావటం జరుగుతుంది. ఒక ముందున్నటువంటి మనువు తర్వాత అతని పాలన జరిగిన తర్వాత ఆ ఆఫ్ అనేటువంటి సగభాగం మనువు పూర్తి అయిపోయిన తర్వాత అక్కడి నుంచి 12, 13, 14 మనువులు కలియుగంలోకి వీళ్ళు పాలన చేయటం జరుగుతుంది. కనుక మనువులు పాలన అనేటువంటి దానికి వచ్చేటప్పటికి ఎవరు చేసినా కూడా ఈ 4 యుగాల్లోనూ ఈ యొక్క 10 మంది ప్రజాపతులు 14 మంది మనువులే చెయ్యాలి. ఇంతకు మించి 24 మొత్తం ఇవి. దీనికి సంఖ్యాశాస్త్ర ప్రకారంగా చాలా వివరణలు ఉన్నాయి. ఆ వివరణలన్నీ ఈ వీడియోలో కన్నా పర్సనల్గా ఎవరన్నా బ్రహ్మ విద్యా సాంప్రదాయం తెలిసినటువంటి గురువుల ద్వారా తెలుసుకోవటం చాలా ఉత్తమమైనటువంటి విషయం. కనుక కిందటిసారి నేను 28/5/2025వ సంవత్సరంలో చెప్పినటువంటి విభాగాల్లో కొంచెం చిన్న తప్పు చెప్పడం జరిగింది. దాన్ని సరిచేస్తూ ఇప్పుడు ఈ యొక్క దీన్ని చెప్పటం జరిగింది. ఈ యొక్క మనువులు ప్రజాపతులు, ఈ యొక్క మనువులు శాశ్వతం కాదు, ఈ ప్రజాపతులు శాశ్వతం కాదు, వీళ్ళు మారుతారు. ఈ యొక్క కృతయుగం నుంచి ప్రారంభించి కలియుగానికి వచ్చిన తర్వాత కలియుగంతో అంతమైపోదు. మళ్ళీ కలియుగం నుంచి మళ్ళీ ఈ యొక్క కృతయుగంకి వస్తుంది. ఈ కృతయుగం నుంచి మళ్ళీ త్రేతాయుగము, మళ్ళీ ద్వాపరయుగము, మళ్ళీ కలియుగము అని ఇలా తిరిగి ఇలా 4 పర్యాయాలు అంటే 4 4లు 16 అనేటువంటి దానికి వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే మహాయుగంగా, అప్పుడు మాత్రమే ఇది జలార్ణయం అవుతుంది అనేటువంటి విషయాన్ని కొంతవరకు కూడా వేదాలు చెప్తున్నటువంటి విషయం. అంతే తప్పితే మహాయుగం రాకుండా ఈ జలార్ణమయము అనేటువంటిది అంతటా కూడా ద్రవంతోనే నీటితోనే నిండిపోతుంది అనేటువంటిది 16 యుగాలు గడిచిన తర్వాత మహాయుగంలో మాత్రమే ఇది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్ ప్రకారం జరిపేటువంటిది అంతా కూడా సంఖ్యాశాస్త్రము అని చెప్పేసి అనటం జరిగింది. ఇక్కడ ఈ యొక్క ఒక వృత్తాలు తీసుకుంటే ఆ వృత్తంలో ఒక త్రిభుజమును కానీ తీసుకున్నట్లయితే ఆ త్రిభుజంలో 180 డిగ్రీలు అనేటువంటిది ఉంటుంది. త్రిభుజం 360 డిగ్రీల్లో ఉంటున్నప్పుడు ఈ యొక్క వృత్తంలో 180 ఒక వృత్తంలో 180 డిగ్రీలు అనేటువంటి కేంద్రీకృతం అవుతుంది. దీనికి కూడా ఏంటంటే 180 డిగ్రీలు అనేటువంటిది 1 + 8 9 అంటే ఒక సరళ రేఖ మాదిరిగా ఇది 90 డిగ్రీస్ కింద మారుతుంది. 360 డిగ్రీలు ఉన్నది కూడా 90 డిగ్రీస్ కిందకి రావటానికి అవకాశం ఉంది. వీటన్నింటినీ లెక్క వేసుకుని ఇది ఒక మ్యాథమెటిక్స్గా ఒక క్యాలిక్యులేషన్ తీసుకుని వీటన్నింటినీ కూడా చెప్పటం మన ఋషి సాంప్రదాయం జరిగింది. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం నేను ఏం చెప్దామనుకుంటున్నానంటే, మన ఋషులకి స్వర్గము అనేటువంటిది తెలిసి ఉన్నట్టయితే వశిష్ఠుల వారు కానీ, లేకపోతే గౌతముడు కానీ, లేకపోతే భరద్వాజుడు కానీ, ఇటువంటి వీళ్ళెవరూ కూడా ఆ స్వర్గాన్ని ఆశించి ఎవరూ కూడా ఎటువంటి యజ్ఞ యాగాది క్రతువుల్ని చేయలేదు. అది శాశ్వతం కాదు, అశాశ్వతము, దాని గురించి పాకులాడకూడదు అనుకుని మాత్రమే ఋషి సాంప్రదాయం అంతా ఉండటం జరిగింది తప్పితే వాళ్ళు ఈ యొక్క స్వర్గాన్ని స్థిరమైనది ఉన్నది అని చెప్పేసి అనుకున్నట్టయితే
దాంట్లో ఏవో ఒక ఋషి ఆ ఒక స్వర్గానికి వెళ్ళారు అనేటువంటి పరిస్థితిని మనకి ఈ యొక్క ఉపనిషత్తులు కానీ ఇవి కానీ చెప్పేటువంటి విషయం ఉండేటువంటిది. ఇవి ఏవీ లేకుండా మనం ఏదో ప్రారంభించేస్తాము అని చెప్పేసాను అంటే ఇవి అభూత కల్పనలే తప్పితే ఈ స్వర్గ నరకాలు ఈ పాపపుణ్యాలు అనేటువంటివన్నీ కూడా ఇవి చాలా అసలు లేనటువంటి వాటి గురించి చెప్తున్నటువంటి విషయం కింద వస్తుంది. ఈ యోగము అనేటువంటి దాని గురించి వచ్చేటప్పటికి విక్షేపము లేని చోట చేయవలను అని చెప్పేసి చెప్పటం జరుగుతోంది. అలాగే ఈ దత్తాత్రేయుడి తాలూకు కూతురైనటువంటి దత్తాత్రేయుడి కూతురు అంటారు, లేకపోతే అనఘావ్రతము అని చెప్పేసి చేస్తూ ఉంటారు. అలాగే ఈ అనఘావ్రతంతో పాటు నాకు కొంచెం గుర్తు లేకపోవటం వలన నేను దీన్ని తప్పు పట్టకుండా చెప్పేటువంటిది, ఈ యొక్క అనఘావ్రతం అనేటువంటిది ఏంటంటే పాపము లేనటువంటిది, అంటే సన్మార్గంగా వెళ్ళేటువంటి దాన్ని చేసేటువంటి దాన్ని శ్రేయో మార్గంలో చేసేటువంటి దాన్ని ఈ అనఘావ్రతము అనేటువంటి మాటని చెప్పటం జరుగుతోంది ఉపనిషత్తు ప్రకారంగా. అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఈ ఉపనిషత్తులన్నీ కూడా నిజాన్ని చెప్పటం జరుగుతుంది. పురాణాల్లో కొంత నిజము, కొంత మామూలుగా లోకనానుడి కలిపి ఉంటాయి. అందుకే ఈ యొక్క పురాణాల్లోకి వచ్చేటప్పటికి స్వర్గము అని చెప్పేసి ఈ స్వర్గ అని చెప్పేటువంటిది చెప్పడం జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు ఈ పురాణాలకి పంచలక్షణాలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి ఈ స్వర్గతో పాటు విసర్గ ఉండి ఆ మన్వంతరాలు ప్రజాపతుల గురించి చెప్పుతూ అవతారములు అవతార విశేషాలుగా మొదలైనవన్నీ కూడాను ఈ యొక్క పురాణంలో చెప్పుకుంటూ రావాలి. ఈ 5 లక్షణాల్లో ఏ లక్షణం లేకపోయినా అది పురాణం కాదు, అది కథ కింద, కథ కంచుకెళ్ళింది, మనం ఇంటికి వెళ్తాము అనేటువంటి పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవాల్సిన విషయము. పోతే ఈ యొక్క రామాయణానికి వచ్చేటప్పటికి ఇది వేదానికి సారాంశము అని చెప్పటం జరగటం మూలంగా ఈ యొక్క వేద సారాంశాన్ని ఎలా చెప్పుకొస్తున్నారంటే అయోధ్య అంటే ఏంటి, దశరథుడు అంటే ఎవరు అనేటువంటిది ఏంటంటే ఈ అష్టదిక్కులు ఉన్నటువంటివి, దాంతోపాటు భూమాకాశాలు కలిస్తే ఇది దశ అనేటువంటిది అవుతోంది. ఈ యొక్క దశ మధ్యలో ఉన్నటువంటి పట్టణంలో నిర్మితమైనటువంటి దాన్ని పరిపాలించేటువంటి వాడు మాత్రమే ఈ యొక్క దశరథ మహారాజు అనేటువంటిది చెప్పటం జరుగుతుంది. ఈ దశని రథాలుగా పేర్కొనబట్టడం జరుగుతోంది. ఈ యొక్క గుహాలయం అనేటువంటి దాంట్లో విశ్వమూర్తి ఎలాగైతే ఉన్నాడో అలాగే ఈ యొక్క దశరథుడు అనేటువంటి అతను ఈ యొక్క అయోధ్యలో ఉండటం జరుగుతోంది. కర్మేంద్రియములు పరిదళములతో కూడిన జీవ చైతన్య చిద్రూపంగా దశ మార్గాన నడుచుతుండగానే ఈ 10 రథాలు అని చెప్పబడుతున్నాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ఉపనిషత్తులో కర్మేంద్రియములు అనేటువంటివి 10 దళాలతో ఉండటం మూలంగా జీవ చైతన్యము చిద్రూపంగా దశ మార్గాలను నడుస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని 10 రథములు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ యొక్క 10 రథాలు కూడా ఈ యొక్క దేహములో మాత్రమే ఉన్నాయి. ఈ దేహంలో బ్రహ్మరంధ్ర బిందువు మధ్యమందుండి చుట్టూ గల అష్టదళ పద్మముల మధ్య గల శివశక్తులు దశద్వయము కలిగి దశస్థానాల చరించువాడు గాన దశరథుడు అని చెప్పేసి ఇతనికి చెప్పటం జరుగుతోంది. దశరథుడు బ్రహ్మమానస సరస్సు నుండి
వచ్చు సరయూ నది తీరముననే బ్రహ్మనాడి మార్గమున ఈ అయోధ్యాపురమునందు గలడని ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఈ బ్రహ్మనాడికి దగ్గరగా ఈ యొక్క దశరథుడు ఇలా పింగళ మధ్య నుంచి బ్రహ్మనాడి అనేటువంటిది ఉండటం మూలంగా ఈ యొక్క బ్రహ్మనాడికి దగ్గరగా ఈ యొక్క దశరథుడు అనేటువంటి అతను ఈ యొక్క మానస సరోవరానికి సరస్సు నుంచి వచ్చు సరయూ నది తీరములనే బ్రహ్మనాడి అని చెప్పేసని ఈ యొక్క ఉపనిషత్తు చెప్తున్నటువంటిది అన్నమాట. ఈ నాడీ మండలాన్ని వీటికి సంబంధించినటువంటి విషయాలని కూడా ఈ యొక్క ఉపనిషత్తు చెప్పటం జరుగుతోంది. ఈ ఉపనిషత్తు చెప్తున్నటువంటి ఈ నాడీ మండలంలోకి వచ్చేటప్పటికి ఈ నాడీ మండలంలో ఇక్కడ ఇడాలాడి, పింగళానాడి, సుషుమ్నా నాడి, గాంధారి నాడి, పమస్య నాడి, పుష్పనాడి, అలంబన నాడి, హస్తినాడి, శంఖినాడి, కుహునాడి, బ్రహ్మనాడి ఇలాంటి నాడులన్నీ కూడా ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. ఈ ముఖ్యమైనటువంటి నాడులు ఇవి 10 ఉండటం మూలంగా ఈ యొక్క 10 నాడులతో కూడినటువంటి స్థలంలో ఉన్నటువంటి వాడు మాత్రమే దశరథుడు అనేటువంటి విషయాన్ని ఆ వాల్మీకి మహర్షి ఇక్కడ మనకి దశరథుడు అనేటువంటి పేరులో మనకి చెప్పటం జరుగుతోంది. కనుక దశరథుడు అంటే ఇదేదో రాజు, ఈ ఇక్ష్వాకు కుల రాజు అనేటువంటి పరిస్థితిలో ఈ యొక్క వాల్మీకి మహర్షి ఇటువంటి మాటలు చెప్పలేదు. అది ఒక కథాగమనంగా మీదకి చూపిస్తూ ఆ కథలో ఉన్నటువంటి అంతర్భాగాల్ని మరుగునపరిచి కథని చెప్పేటప్పుడు ఈ దశరథుడు అనేటువంటి వాడు ఆ ఒక అయోధ్యకి రాజుగా ఉన్నాడు. అతని తాలూకు భార్యలు 3 ఉన్నారు. ఆ భార్యలు 3 ఉన్నప్పుడు ఆ భార్యలలో ఉన్నటువంటి ఆ దశరథుడు తాలూకు భార్యలు 3 అని చెప్పటం జరిగింది. ఇది చాలా విశేషించి చూడవలసినటువంటి కథాగమనం. కానీ ఇది ఏదో ఆషామాషిగా చెప్పుకెళ్ళేటువంటి కథ కాదు. కౌసల్య, సుమిత్ర, కైకేయి అనేటువంటి 3 దశరథుడి తాలూకు భార్యలుగా చెప్పడం జరిగింది. ఈ దశరథుడు అనేటువంటి వాడు పురుషుడనేటువంటి వాడు. ఈ దశరథుడు అనేటువంటి వాడికి ఈ గుణత్రయము అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ 3 కూడా భార్యలుగా ఉన్నారు అనేటువంటి విషయం భరించేవాడు భర్త. కాబట్టి ఈ యొక్క త్రిగుణములను ఎవరు భరిస్తున్నాడు? జీవుడు భరిస్తున్నాడు. ఈ జీవుడంటే ఎవరు అనేటప్పటికీ ఈ యొక్క దశరథుడు అనేటువంటి వాడు భరిస్తున్నాడు. కౌసల్యాది భార్యలతో కాపురం చేస్తూ ఉంటాడు ఈ దశరథుడు. 3 భార్యలుగా సత్వ, రజో, తమో గుణాలుగా తీసుకుంటాము. సోపాధిక బ్రహ్మమును గుణత్రయము, భార్యలు నిరూపాధికముగా గుణత్రయరహితముగాన భార్యలు ఉండరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పటం జరిగింది. రాముడికి దశరథుడికి ఉన్నటువంటి తేడాని రామాయణంలో వాల్మీకి మహర్షి చాలా చక్కగా చెప్పటం జరిగింది. ఈ దశరథుడైనటువంటి ఈ యొక్క అయోధ్యకి పరిపాలిస్తున్నటువంటి ఈ జీవుడు ఈ గుణత్రయమనేటువంటి కౌసల్యాది భార్యలతో కాపురం చేస్తూ ఉంటాడు. ఈ యొక్క దశరథుడికి భార్యలు ఎవరయ్యా అంటే 3: కౌసల్య, సుమిత్ర, కైకేయి అనేటువంటి. ఈ 3కి కౌసల్య సత్వగుణంతోనూ, సుమిత్ర రజోగుణంతోనూ, కైకేయి తమో గుణంతోనూ తీసుకుంటూ ఉంటాము. అందుకే ఈ తమో గుణంతో ఉండటం మూలంగానే ఆవిడ కోరికలను కోరి పురుషోత్తముణ్ణి
ఈ ఒక అయోధ్య నుంచి పంపించడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ వాల్మీకి మహర్షి చాలా చక్కగా ఒక కథాగమనాన్నిగా తీసుకుని రామాయణంలో ఈ యొక్క విషయాల్ని చెప్పడం జరిగింది. సోపాధిక బ్రహ్మమునకు గుణత్రయము భార్యలు, నిరుపాధికము గుణత్రయ రహితముగాన భార్యలు ఉండరు. అందుకే బ్రహ్మ శబ్దము నపుంసక శబ్దము. బ్రహ్మ అనేటువంటి శబ్దం ఏంటంటే, ఈ బ్రహ్మ శబ్దము అనేటువంటిది నపుంసక శబ్దము. ఇది స్త్రీలింగం ఉండదు, దీనికి పురుషలింగము అనేటువంటిది ఉండదు. ఈ యొక్క అర్ధసప్త శశాలత్ర ప్రథమ తామ్రలోచన అని ఉన్నవి. అనగా సప్త శతములలో సగం అని అర్ధబిందువును, సప్తవర్ణాలు కలది ఇందు సగము పురుషుడు, తక్కిన సగము స్త్రీ. పూర్ణతత్వములో అర్ధభాగము 1.5 దశరథుడు, తక్కిన భాగము పరాప్రకృతి శరీరములో అర్ధసప్త శతములు ఉపాధులని, అవి అనంతరము బ్రహ్మాండములు అందున్నవి. కావున 350 దశరథుని భార్యలుగా రామాయణం చెప్పుచున్నది. ఈ 3 భార్యలే కాదయ్యా, ఈ దశరథుడికి 350 మంది భార్యలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈ వాల్మీకి మహర్షి రాయటం జరిగింది. ఇదంతా ఒక టెక్నికల్గా ఇది చెప్పాల్సి వస్తే, ఇది సాంఖ్యశాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ఒక్క వాల్మీకి మహర్షి ఈ యొక్క రామాయణాన్ని రాయటం జరిగింది. ఈ యొక్క ఏదైతే ఈ బ్రహ్మస్థానము అనండి బ్రహ్మరంధ్రం ఉందో, ఈ బ్రహ్మరంధ్రం అనేటువంటి దాన్ని 2 భాగాలుగా చేసినప్పుడు, ఒక భాగం పురుషుడుగాను ఒక భాగం స్త్రీగాను ఉండడంతో దాన్ని నపుంసకము అని చెప్పేసి అంటాం. అంటే స్త్రీ పురుషుడు కానటువంటిది. కనుక ఇక్కడ నవ్వొచ్చేటువంటి విషయం ఏంటంటే, బ్రహ్మశ్రీలు కరుణశ్రీలు అని ఇలాంటి పేర్లు పెట్టుకునేటువంటి వాళ్ళు నపుంసకులు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పడం జరుగుతుంది. అది తెలియనటువంటి వాళ్ళు ఆ ఒక బ్రహ్మ అన్నటువంటిది ఏంటో అది చాలా గౌరవమైన పదం అని చెప్పేసి అని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. కానీ బ్రహ్మ అనేటువంటి అతను నపుంసకుడు, అటు పురుషుడు కాడు ఇటు స్త్రీ కాదు. ఆ ఒక బిందుస్థానము సగభాగము పురుషుడుగాను సగభాగము స్త్రీగాను ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వాల్మీకి ఈ రామాయణకర్త అయినటువంటి ఆయన చెప్పటం జరుగుతోంది. ఇటువంటి విషయాలన్నింటినీ తీసుకుని ఈ యొక్క కఠోపనిషత్తు ఈ యొక్క విషయాల్ని నాడీ మండలం అంటే ఎలాగుంటుంది, ఈ నాడీ మండలంలో జరిగేటువంటి ప్రక్రియలు ఎలాగుంటాయి, వీటన్నింటి గురించి వివరణ ఇస్తూ ఈ యొక్క దశరథుడు అనేటువంటి వాడికి వచ్చేటప్పటికి, ఈ యొక్క దశరథుడు అనేటువంటి ఆయనకి ఈ నాడీ మండలంలో ఉన్నటువంటి వీటన్నింటినీ తీసుకున్నట్లయితే ఈ యొక్క కర్మేంద్రియాలు, ఈ 10 దళములతో కూడిన జీవ చైతన్య చిద్రూపంగా దశ మార్గాలను నడుచుండునుగాన ఈ 10 రథములని చెప్పవచ్చును. వీటిని 10 రథాలని చెప్పవచ్చునని చెప్పేసి చెప్పడం జరిగింది. బ్రహ్మరంధ్రం బిందువు మధ్య నుండి చుట్టూ గల అష్టదళముల మధ్య గల శివశక్తుల దశద్వయము కలిగిన దశస్థానాల చరించువాడుగాన దశరథుడు అగుచున్నాడు. దశరథుడు బ్రహ్మమానస సరస్సు నుండి వచ్చు సరయూ నదీ తీరములనే బ్రహ్మనాడీ మార్గమున ఈ అయోధ్యాపురి ఎందుకు గలదని అప్పుడు గ్రహించవలసినటువంటి విషయము. ఇటువంటి ఈ యొక్క విషయాల్ని మనం గ్రహించేటప్పుడు ఈ యొక్క బ్రహ్మ అనేటువంటి వాడు నపుంసకుడు అనేటువంటి విషయాన్ని ఎందుకు ఈ యొక్క మహర్షి ఇంత ఖచ్చితంగా చెప్పాడంటే, జీవుడొక్కడే ఉపాధిలోకి రాడు, జీవుడితో పాటు ప్రాణము కూడా ఆ ఒక ఉపాధిలోకి ఆ ఒక దేహంలోకి వస్తుంది. జీవుడు స్వతంత్రుడు కాడు, ప్రాణము స్వతంత్రం కాదు. ఈ 2 కలిసి ఆ ఒక్క
దేహంలోకి అన్నట్టుగా ఉపాధిలోకి వచ్చినప్పుడు వీటిని నడిపించేటువంటి ఆత్మ బ్రహ్మరంధ్రం గుండా అన్నట్టుగాను వచ్చి ఈ యొక్క యోని మార్గాన్ని చేరుకుని ఆ అండంలో నుంచి పిండంగా మారేటువంటి పరిస్థితి అంతా తీసుకుని దీన్ని నపుంసకము అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వాల్మీకి మహర్షి రాయటం జరిగింది. ఇదే విషయాన్ని తీసుకుని వాల్మీకి చెప్పినటువంటి రెండో మార్గాన్ని తీసుకుని వ్యాస భగవానుడు ఏం చెప్పాడంటే చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్భవ అని చెప్పేసి లలితా సహస్రంలో చెప్పినట్టుగా ఈ యొక్క ద్రౌపది ఆ యొక్క హోమగుండంలో నుంచి వచ్చిన తర్వాత ఈ యొక్క సోదరుడు అయినటువంటి దుష్టద్యుమ్నుడు అనేటువంటి వాడు కూడా అందులో నుంచే వచ్చి అతను నపుంసకుడుగా ఉండటం జరిగింది అనేటువంటి విషయాన్ని కొంత పగటిపూట స్త్రీగాను రాత్రిపూట పురుషుడుగాను ఇలా ఉండటం మూలంగా నపుంసకుడయ్యాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ యొక్క కథాగమనంలో వ్యాస భగవానుడు రాసి ఈ నపుంసకుడైనటువంటి వాడిని జీవుడైనటువంటి అర్జునుడు అడ్డం పెట్టుకుని పరమాత్మ ముందు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క నపుంసకుడైనటువంటి వీడు ప్రయోగించేటువంటి బాణాల మూలంగా భీష్ముడు అనేటువంటి ఆయన పడిపోయారు అనేటువంటి విషయాన్ని భారతంలో చెప్పడం జరుగుతుంది. ఇవి కథలు కావు, వీటికి చాలా విషయాలన్నీ కూడాను ఈ యొక్క వేదానికి సంబంధించిన విషయాలన్నీ కూడా వీటిలో అమరి ఉండటంతో ఈ కథాగమనాన్ని చెప్పేటప్పుడు ఇటు వాల్మీకి మహర్షి కానీ అటు వ్యాస భగవానుడు కానీ ఇలాగ నపుంసకము అనేటువంటి ఒక పేడివాడిని తీసుకుని ఇటు స్త్రీ కాదు అటు పురుషుడు కాదు అనేటువంటి దీంట్లో చెప్పడం జరిగింది. కనుక బ్రహ్మ అనేటువంటి తత్వానికి వచ్చేప్పటికీ అది నపుంసక తత్వము బ్రహ్మ. ఇటు జీవుడు వస్తాడు, ప్రాణము వస్తుంది, అందులోకి ఆత్మ వచ్చి చేరినప్పుడు మాత్రమే ఉపాధి ఆ ఒక్క బ్రహ్మస్థానంలో నుంచి అంటే ఆ ఒక్క తల్లి తాలూకు ఉదరం నుంచి బయటికి రావటం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని యమధర్మరాజు గారు చెప్పటం జరుగుతుంది. కనుక ఇటువంటి విషయాలు ఏవి కూడా మనకి కూలంకషంగా తెలియకుండా కథాగమనాలు ప్రారంభిస్తామంటే వాటిని చెప్పలేక పాపము పుణ్యము స్వర్గము నరకము అని ఇలా ప్రారంభించుకుని వాళ్ళ సమయాన్ని ఒక 2 గంటలో 3 గంటలో అన్నట్టుగా మనకి సబ్జెక్టుని చెప్పవలసిన రీతిలో చెప్పకుండా కాలహరణం చేస్తున్నారు. త్యాగరాజు గారు పాడినట్టుగా కాలహరణ మేలరా హరే అని చెప్పేసి వాళ్ళకే తెలియని దాన్ని తెలిసినట్టుగా మభ్యపెట్టి చెప్పాలని ఆ చెప్పేటువంటి వరవడంతా కూడా మారిపోతుంది. కనుక ప్రియమైన ఆత్మబంధువులారా, మీరు మూలమైనటువంటి వాల్మీకి రాసినటువంటి రామాయణాన్ని కానీ లేదా వాల్మీకి ఈ యొక్క వ్యాస భగవానుడు రాసినటువంటి భారతాన్ని కానీ చదివితే అప్పుడు మీకు వేదము ఉపనిషత్తులో ఉన్నటువంటి కథాగమనాలన్నీ కూడా మీకు కూలంకషంగా తెలియటానికి అవుతుంది. అలా కాకుండా మీరు ఏవో మామూలుగా వింటే ఈ స్వర్గము నరకము పాపము పుణ్యము అని చెప్పేసని ఈ అనఘావ్రతాలని ఇలాంటివన్నీ తీసుకుని చేయటం జరుగుతుంది. కాబట్టి ఆ ఒక వెంకటనాథుడి అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఆ ఒక వెంకటనాథుడి అనుగ్రహంతో మనకి ఆ మార్గబంధువు అయినటువంటి అయ్యప్ప మనకి ఆ నయన కాంతుల వెలుగులోన దారి చూపవయ నీవే నా ఇలా వేల్పు స్వామి నీవే నా ప్రాణం అని చెప్పేసని ఆ ఒక్క పాట రాసినటువంటి ఆ ఒక కవిగారి హృదయంలాగా మన అసలైన విషయాల్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దామనుకుంటూ స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప.